శ్రీనివాస్ గారు, హాయ్, వెల్కమ్ టు గుల్తే ప్రో. సో మీరు లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ లో చదివారు కదా, యూ సెడ్ యు వర్ లివింగ్ ఇన్ LA అప్పట్లో, అండ్ రోజుకి 3 సినిమాలు చూసేవాడిని నెట్ఫ్లిక్స్ లో, అండ్ యూస్ టు హ్యాంగ్ అవుట్ ఇన్ యూనివర్సల్ స్టూడియోస్ పక్కనే. నాది అపార్ట్మెంట్, నేను బర్బ్యాంక్ లో ఉండేవాడిని. బర్బ్యాంక్. సో బర్బ్యాంక్ పక్కనే టౌల్కా హిల్స్ అని ఉంటుంది. మీకు కరెక్ట్, మీకు బర్బ్యాంక్ కి యూనివర్సల్ కి మధ్యలో టౌల్కా హిల్స్ ఉంటుంది. అదే బిగ్గెస్ట్ హిల్. ఆ హిల్ పైన మొత్తం ఒకటే గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పటికీ ఫేమస్ అదే. వాట్ వాస్ దట్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్ లైక్? వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడు నా ట్రైనింగ్ ఫేజ్ బెస్ట్ అని చెప్తుంటా. ఎందుకంటే 15 to 20 ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటదంటే, అప్పుడు మన ఈ మ్యాథమెటిక్స్, రేపు మనం ఈ సినిమా నీది ఇంత కలెక్ట్ చేసింది, నెక్స్ట్ నీ సినిమా ఎంత కలెక్ట్ చేయాలి అనే స్టాట్స్ కానీ ఇవన్నీ ఏవి మనకి ఒక క్యాలిక్యులేషన్స్ తో మన సినిమాలు చేయం. అప్పుడు ఓన్లీ ఐ టు లవ్ యాక్టింగ్ అండ్ ఐ షుడ్ జస్ట్ గో యాక్ట్. అండ్ ఎందుకంటే ఒకళ్ళ ఒపీనియన్ ఉండదు కాదు. అదే ఇది చెప్తారు కదా, స్టూడెంట్ గా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు మనకి అరే ఏంట్రా హోంవర్క్, ఏంటి ఎగ్జామ్స్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఉద్యోగం మొదలు పెట్టాక అప్పుడు మనం ఏమనుకుంటుంటాం, ఫ్రీడమ్ కావాలి, జాబ్ చేయడం, వెళ్ళిపోతే మనకు మంత్లీ మనీ వస్తుంది అనుకుంటాం. బట్ జాబ్ చేయడం మొదలు పెట్టాక వీర్లేక అరే స్కూల్ లైఫే బాగుండే కదా, ఏ టెన్షన్స్ లేకుండా అని. సిమిలర్ టు మీ ఫేజే. అదే వన్స్ యు గో దేర్ కదా, మనం ఎప్పుడు ఎంజాయ్ చేయం. సో ఐ థింక్ ఆఫ్టర్ కమింగ్ టు మూవీస్ దట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఎప్పుడు మన సినిమా ముందు సినిమా కంటే పెద్ద సినిమా చేయాలి, ఇంకా మంచి సినిమా చేయాలి. సో ప్రెజర్లో ఎక్కువ ఉంటాం మోర్ దెన్ ఎంజాయింగ్ దట్ క్రాఫ్ట్. అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ దట్, అండ్ ఇట్ టేక్స్ టైమ్. సో మేబీ ఐ హావ్ టేకెన్ దట్ లిటిల్ స్వీట్ టైమ్ టు కమ్ హియర్ రైట్ నౌ ఇన్ లైఫ్, అండ్ ఐమ్ గ్లాడ్. ఇప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ప్రెషర్? బికాస్ లాట్ ఆఫ్ మనీ ఇస్ రైడింగ్ కదా, సో అండ్ ఆ ప్రెషర్ ఇంకా యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ కదా. ఇయర్ అయితే బట్ తెలియకుండా ఐ థింక్ దిస్ ఇయర్ నేను ఇన్ని సినిమా ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడానికి మెయిన్ కారణం ఐ థింక్ పర్సనల్ ఇస్ ఐ స్టార్ట్ ఎంజాయింగ్ మై క్రాఫ్ట్ అ లాట్ నౌ. దట్ హ్యాపెండ్ రీసెంట్లీ? యా, ఐ థింక్ అంటే చెప్పే ముందు కొంచెం ప్రెజర్, రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యాడ్ అ లాట్. నేను కొన్ని ఇంకా చెప్పలేదు లైఫ్లో, నా లైఫ్లో ఎన్ని జరిగాయో పర్సనల్, బట్ వన్ డే ఐల్ టెల్. ఐ థింక్ ఇప్పుడు మనం చెప్పాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే చెప్తారులే అనుకుంటారు. సక్సెస్ అయ్యి చెప్పాం అనుకోండి, దాని వ్యూవింగ్ మారిపోద్ది. ఇప్పుడు చెప్తే సింపతి కోసం చెప్తున్నట్టు ఉంటుంది. అదే ఐ డోంట్ వాంట్ దట్. బట్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యాడ్, పీపుల్ థింక్ ఐ గాట్ ఈజీ, బట్ మై లైఫ్ వాస్ నెవర్ ఈజియర్. Okay. And you tend to have a lot of responsibilities. Every human will have a lot of responsibilities. Everybody will not come to any stage of their life in easy route. Everything is challenging. What all I faced or what all I had, after you get enough success, if you tell it, then it makes more sense is what I feel. Okay, that's very interesting, because at least బయట ఉన్న పర్సెప్షన్, నేను కూడా ఫీల్ ఓకే, శ్రీనివాస్ దిస్ గై గాట్ లైక్ ఎ డ్రీమ్ డెబ్యూ, హీ హ్యాడ్ హిస్ ఫాదర్స్ బ్యాకింగ్. నిలబెట్టుకోవాలిగా. కానీ డ్రీమ్ డెబ్యూకి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు కదా. డ్రీమ్ డెబ్యూ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరు తెలుసు? అది మీకే తెలుస్తుంది ఆబ్వియస్లీ. డ్రీమ్ డెబ్యూ అయిపోయిన తర్వాత వాట్ ఆల్ ఫినాన్షియల్ ప్రెషర్స్ ఐ వెంట్ త్రూ to make sure to take care of my family. I know that. That is not the end of the story kadandi. Right. The real story starts from then. Okay. For personally, for the outsider, it's all glam. But as an insider, that process, how much hurdles I faced, how many challenges I have taken, naake telusu. Okay. సక్సెస్ మీట్ లోనే ఎక్కడైనా వీల్ one day ప్రాపర్ వెళ్తే సూపర్. యు వాట్ 21 స్టార్ట్ అయినప్పుడు 20 రిలీజ్ టైం I was 19. Damn. When I released it was 21. Too early కదా? You wish you had taken some time కొంచెం ఇంకా? No, maybe it's good అనిపిస్తుంది. ఇప్పుడు 30 కాబట్టి now I can whatever dreams I want to chase, it's more easier కదండి. ఇప్పుడు నేను 30కి లాంచ్ అయి ఉంటే ఎప్పుడు చూడాలి నేను సక్సెస్? ఎప్పుడు 1000 కోట్ల సినిమా కొట్టాలి? 100 పెట్టుకున్నా ఏమో. అదే ఈ 10 ఏళ్లలో గోల్స్ మారిపోయాయి కదా. అట్లా ఎప్పుడు కావాలి అవన్నీ. సో యూ వాంటెడ్ టు బి అ స్టార్, యూ వాంటెడ్ టు బి అన్ యాక్టర్? వాట్స్ ద అంటే సీఎండి, నా పర్సనల్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు యాక్టర్ గానే ఇష్టం. అంటే నా కాస్ట్ అవే, Shawshank Redemption, Pursuit of Happiness, nice.
లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ దట్ ఫారెస్ట్ గంప్. నాకు పర్సనల్ నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం చూడటం. నాకు బయోపిక్స్ అన్నా, మొన్న ఎల్విస్ బయోపిక్ చూసిన, రైట్ ఫౌండర్ చూసిన, నాకు ఆ రియల్ స్టోరీ, ఆ ఎమోషనల్ డ్రైవ్, ఐ లవ్ ఇట్. నేను చెప్పలు కొట్టేస్తుంటా, నేనే విజిలేసేస్తుంటా, అదొక పిచ్ అనమాట నాకు. బట్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ వాంట్ డు ఇస్ డిఫరెంట్. Why is that? Why can't you like try? సినిమా చేయాలి కదండి. ఇప్పుడు అవి కూడా జనాలు నచ్చే సినిమాలే కదా. ఎల్ ఎగ్జాంపుల్ తీశారు కదా, ఇప్పుడు ఎల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను యుఎస్ లో ఉండేవాడిని. నేను అమెరికన్ మేడ్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. అమెరికన్ మేడ్. రైట్ టామ్ క్రూజ్ ది. సో టామ్ క్రూజ్ అమెరికన్ మేడ్ నాకు పిచ్చి పిచ్చిగా ఇది కదా సినిమా అనుకున్నా. సో నేను థియేటర్కి వెళ్ళా. థియేటర్కి అప్పుడు నెట్ఫ్లిక్స్ స్టార్ట్ అయ్యింది ఇంకా 2017. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎప్పుడో సమ్ టైమ్. వెళ్ళినప్పుడు సినిమా చూస్తే ఒక్కడు లేడు థియేటర్ లో, 10 మంది ఉన్నారు. 17 స్క్రీన్స్ ఉంటాయి భయ్యా యూనివర్సల్ లో. నేను ఆ నెక్స్ట్ 1 year కో 6 months కో మిషన్ ఇంపాసిబుల్ రిలీజ్ అయింది. 17 స్క్రీన్స్ ఫుల్. ఓకే అదే ఐ గెట్ ద పాయింట్ యు ఆర్ ట్రైయింగ్ టు మేక్. యు అండర్స్టూడ్. ఐ అండర్స్టూడ్. అంటే ఒక బిగ్ ఈవెంట్ ఫిల్మ్స్ కి, ఒక యాక్షన్ సినిమాలకి ఉన్న ఒక అది ఎందుకో ఎక్కడో ఏదో మిస్ అవుతూ ఉంటుంది. అది నాకు అనిపించింది. సరే మనం ఇప్పుడు రితిక్ రోషన్ గారు చాలా మంచి సినిమాలు చేస్తారు, కానీ ధూమ్ 2కి వార్ కోసం క్రేజ్ ఎందుకు రావట్లా? సూపర్ 30 కదా క్రేజ్ రాదు. ఎందుకు రావట్లేదు సూపర్ 30కి? ఇప్పుడు సార్ అక్కడ ఎగ్జాంపుల్ పోనీ నేను హాలీవుడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, బాలీవుడ్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుంటా. నాకు నాని గారి నిన్నుకూరు సినిమా, జెర్సీ సినిమా అంటే చాలా ఇష్టం. ఐ లవ్ ఇట్. కానీ ఎంసీఏ, నేను లోకల్, హిట్, సరిపోదు శనివారం, దసరా, ఇవి ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఆయన కూడా చాలా మంచి సినిమా. కానీ మీరు కంపారిటివ్లీ చూసుకుంటే ఆడియన్స్ కి నచ్చిన సినిమా ఏది ఎక్కువ అవుతుంది? సో వాళ్ళకి నచ్చిన సినిమా మనం కేటర్ చేయాలి. సో మనం ఇప్పుడు మనం కాస్ట్ అవే అలా 7 సినిమా ఇస్తే ఆడ ఎంతవరకు ఎంటర్టైన్ అవుతారో మనకు తెలియదు. ఎందుకంటే పాపం ఆడికి చాలా కష్టాలు ఉండొచ్చు. వాళ్ళకి పర్సనల్ గా చాలా ప్రతి ఒక్కళ్ళు హ్యాస్ యర్ ఓన్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ లైఫ్. దట్స్ ట్రూ. థియేటర్కి వచ్చేది ఎందుకు? ఎంజాయ్ చేయడానికి. 2-3 గంటలు టైం మర్చిపోవాలి బ్రదర్, అది నా లాజిక్ అనుకుంటాడు. దానికి వచ్చినప్పుడు నేను కష్టాలు, కన్నీళ్లు ఎందుకు? అది భూమి కంటే గొప్ప సినిమా తీయగలుగుతావా? మాతృదేవ భయంకరమైన సినిమా, అంతకంటే గొప్ప సినిమా తీయగలుగుతావా? కానీ అది ఎంతవరకు కమర్షియల్ సక్సెస్ చెప్పండి. అప్పట్లో కానీ చాలా మంది లేడీస్ చాలా మంది వెళ్ళారంట అని చెప్తారు. అది మనం అనుకుంటాం. ఓకే, బట్ అదే టైం అప్పుడు మీరు ఇంకో కమర్షియల్ సినిమా రిలీజ్ అయి ఉంటది, దాన్ని 10 times చేసి ఉంటది. కానీ ఇది గుర్తుండిపోయింది కదా. గుర్తుండిపోద్ది. అది గుర్తుండిపోయి ఒక సినిమా ప్రతి ఒక్కరి కెరీర్ లో నాకు కావాలి. ఇప్పుడు నేను అదే అనుకున్నా. నేను విక్రమ్ గారిది నాన్న సినిమా చూసి బ్లాక్ బస్టర్ సినిమా ఇది అనుకున్నా. ఏం పర్ఫార్మెన్స్, భలే చేసాడు కదా, మంచి పర్ఫార్మెన్స్ కదా, కథ కూడా బాగుంటది కదా అనుకున్నా. కానీ ఎంతవరకు ఫిచ్ అవుతున్నాయి అంటే సరే మనం చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు నామే ప్రొడ్యూసర్ రిస్క్ ఇవ్వాలి సినిమా, అతను బడ్జెట్ పెట్టారుగా. ఈ సినిమా సేఫ్ అనుకుని చెప్పి ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్ చేస్తాడు. He doesn't want to invest on risky films, no? That's there. I think actors కింద అదే I think it's the biggest challenge. మాకు మా రెమ్యునరేషన్ ఇచ్చి చేస్తామని మేము ఎందుకు చేయము? కానీ వాళ్ళు చేయరు కదా. వాళ్ళకి ఏంటి, వాళ్ళ స్టాట్స్ వాళ్ళు చూసుకుంటారు. బికాస్ సాడ్ థింగ్ ఏంటంటే దీంట్లో కూడా రిస్క్ అంతే ఉంది. దాంట్లో ఎంత రిస్క్ ఉందో ఇప్పుడు కమర్షియల్ సినిమాలు కూడా నాన్ థియేట్రికల్ అవ్వచ్చు, శాటిలైట్స్ అవ్వచ్చు, ఓటీటీ మార్కెట్ అవ్వచ్చు, మినిమం గ్యారంటీ సినిమా వేరు, రిస్క్ ఫ్యాక్టర్ సినిమా వేరుగా. ఓకే, అంటే మీరు నాకు గుర్తొచ్చింది, సాక్ష్యం అండ్ మిషన్ ఇంపాసిబుల్ ఫాల్ అవుట్ ఒకే రోజు రిలీజ్ అయినాయి 2018లో. అదే 18. బట్ దీనికి ఒక చిన్న కౌంటర్ వ్యూ పాయింట్ ఎలా అంటే, అమెరికన్ మేడ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అది టామ్ క్రూజ్ అని ఆయన ఆల్రెడీ ఒక 30 year ఒక ఫిల్మోగ్రఫీ ఉంది. ఆయన ఒక యాక్షన్ స్టార్ కింద పొజిషన్ అయిపోయి ఉన్నారు. అప్పుడు ఆయన దాని నుంచి ఆయన మధ్య మధ్యలో కూడా కొన్ని వేరే సినిమాలు చేశారు, మీకు తెలిసే ఉంటది కదా, లైక్ వెనీలా స్కై లాంటివి, మ్యాగ్నోలియా, హిట్ చాలా యాక్టింగ్ రోల్. యా, కానీ ఇంకా మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్షయ్ కుమార్ ఇంకా మంచి సినిమాలు చేశారు. అబ్సల్యూట్లీ. బ్యాడ్ మ్యాన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, మళ్ళీ సూర్యవంశీ కూడా చేస్తాడు, మళ్ళీ సింగం చేస్తున్నాడు, అజయ్ దేవ్ గారు శైతాన్ చేస్తున్నాడు, రైడ్ చేస్తున్నాడు, సింగం చేస్తున్నాడు. ఆయన ఒక టైంలో ప్రాపర్ ఆర్క్ సినిమాలు కూడా చేశారు, రెయిన్ కోట్ అని చెప్పి. బ్రో నాకు నిజంగా చెప్తాను, ఐ లుక్ అప్ టు అజయ్ దేవ్, అక్షయ్ కుమార్ లాట్. అంటే ఎందుకంటే ఏ కేటగిరీ వాళ్ళు ఫిట్ అవుతారు, వాళ్ళతో మనం ఏ కథను చెప్పొచ్చు, ఏ కథ రోల్కైనా వాళ్ళు బాగా ఫిట్ అవుతారు, యాప్ట్ అవుతారు అని చెప్పి మా నాన్నకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళైతే మీరు మిగతా ఈ క్యారెక్టర్ సరిపోడేమో,
ఈ క్యారెక్టర్ అది ఉంటాడేమో. అందుకే నేను వెరైటీ ఆఫ్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను. నేను నా సినిమా నేను ఎంతవరకు సక్సీడ్ అయిన సెకండరీ, బట్ నేను అటెంప్ట్ కొత్తగానే చేశాను నేను కూడా. ఇప్పుడు మీరు చూసుకుంటే నా ఫస్ట్ ఫిల్మ్ ఆలోచించిన తర్వాతే స్ప్రింగ్ ఒక ఫ్రెండ్షిప్ మీద అప్పుడే. థర్డ్ ఫిల్మ్ జయజాని నాయక్ డైవర్స్ అయిన అమ్మాయి కోసం హీరో ఎంత దూరం వెళ్తాడు, బట్ ప్రాపర్ ఫుల్ బ్లోన్ కమర్షియల్ అంటే. కానీ పాయింట్ కొత్తది, కమర్షియల్ చెప్తేనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నువ్వు కమర్షియల్ చెప్పకుండా సోదిగా బోరింగ్ గా చెప్పావు అనుకో, అది చాలా ఆర్ట్ కూడా అవుతుంది. ఒక ప్రేమించిన అమ్మాయికి ఇంకో పెళ్లి అయింది, అమ్మాయి డైవర్స్ అయింది, మళ్ళీ ఆవిడ పెళ్లి చేసాడు అంటే అదే కథతో చెప్పొచ్చు. అదే కథతో మనకి రివాల్డ్ రావు. అచ్చం బోయపాటి సార్ లాగా మాట్లాడుతున్నారు మీరు. ఫోర్త్ ఫిల్మ్ సాక్ష్యం ఐడియా అంటే ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఏమవుతుందంటే మన ఐడియా సినిమా అనేది అంతే కదా. ఇప్పుడు మన ఆర్ట్ మనం వెళ్తాం, మనం కొత్తగా చేద్దామని ఉంటది, మనం అద్భుతం అన్నప్పుడు తెచ్చుకోవాలని మనం కోరుకుంటాం. కానీ ఆన్ ప్రాసెస్ లో మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. మనకి బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. మనకి రాజమౌళి సార్ లాగా మనకి అన్లిమిటెడ్ బడ్జెట్ లేవు. మనం రీషూట్ చేయాలనుకుంటే మన ప్రొడ్యూసర్ ఇవ్వడు, అర్థమైందా? సో మనం ఎంతో సినిమా ఫినిష్ చేస్తామో అది రిలీజ్ చేయాలి. సో మనకి చాలా కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. ఫిఫ్త్ కవచం కూడా 1 day లో జరిగే కథ. ఇప్పటికో థ్రిల్లర్. ఇప్పుడు నాకు బాంబేలో ఎంతమంది కథ బాగుందని చెప్తారు. నా 6th సినిమా సీత కంప్లీట్ హట్కే ట్రై చేశా. అసలు నేను కొట్టను, కంప్లీట్లీ కొట్టను, చాలా దెబ్బలు తింటారు, ఉంటుంటా అందరిని కొట్టి నేను తింటూనే ఉంటా. 7th ఫిల్మ్ రాక్షసుడు. దట్ ఈస్ రాక్షసుడు 50 days లో ఫినిష్ చేశా. సీత మేలో రిలీజ్ అయింది, రాక్షసుడు ఆగస్ట్ లో రిలీజ్ అయిపోయింది. అంటే ఆ ఒక ఇయర్ అప్పుడు సేమ్ ఇయర్ లానే అవుతుంది. అప్పుడు ఆ ఇయర్ చేసా. మళ్ళీ నాకు అప్పుడు అనిపిస్తుంది పని చేయనప్పుడు పని చేసుకుంటూ వెళ్తా. నేను ఎప్పుడు కద్దోతం చేస్తుంటా. కద్దోరకు కూడా చేయాలన్నమాట నాకు ఇప్పుడు ఉండదు. ఏదో ఇప్పుడు సినిమా చేశారు కదా అలా ఎప్పుడు చేయాల. ఎప్పుడు లైఫ్ లో సినిమా డబ్బుల కోసం సినిమా చేయాల. ఓకే, థ్యాంక్ఫుల్లీ నాకెప్పుడు ఆ కథ నచ్చి మటుకు చెప్పాలనిపిస్తుంది త్వరగా. ఒక భవిష్యత్ కథ ఎగ్జైట్ చేసి ఒక స్పేస్ ఏదైనా ఒక జానర్ ఎగ్జైట్ చేస్తుంది అనుకో, ఇది తొందర చెప్పాలనిపిస్తుంటది. తొందర ఆడియన్స్ కి చూపించేయాలి మనం అనుకున్న కథ, మనం ఓకే చేసిన కథ అలాంటి ఫీలింగ్ ఉంటుంది తప్పించి ఎప్పుడు కథ దొరికితే చేస్తాం. 2 ఏళ్ళకు సినిమా వచ్చినా పర్లా, నాకు 1 year 10 సినిమాలు వచ్చినా పర్లా. ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇట్ షుడ్ కమ్ టు మీ. ఓకే, ఇప్పుడు హైపోథెటికల్ గా ఒక విషయం చెప్పండి నాకు. టుడే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ స్టార్టింగ్ అవుట్ యాజ్ అన్ యాక్టర్ అంటే, వుడ్ యూ స్టిల్, ఇందాక ఐ గెట్ అ సెన్స్ దట్ కమర్షియల్ సినిమాకి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మన పర్సనల్ సెన్సిబిలిటీ ఒకలాగా ఉన్నప్పటికీ మార్కెట్ డిమాండ్స్, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉన్నాయి కాబట్టి కమర్షియల్ అనే దానికి ఇంక్లినేషన్ అనేది ఉంటుంది. బట్ నౌ వీఆర్ సీయింగ్ సంథింగ్ లైక్ అ కోర్ట్, ఇట్ డిడ్ సమ్ 50 crores. తమిళ్లో కూడా వీఆర్ సీయింగ్ ఫిల్మ్స్ లైక్ టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్ లాంటిది. ఇట్స్ జస్ట్ ఇస్ సెకండ్ ఫిల్మ్. లవ్ టుడే ఆ న్యూ ఏజ్ ఫిల్మ్, బట్ వాటన్నిటికీ జనాలు థియేటర్ కి వెళ్ళి చూస్తున్నారు. సో వుడ్ యూ సే నౌ మీరు స్టార్ట్ అయ్యే, ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ అవుట్ టుడే, మేబీ యూ వుడ్ హ్యావ్ చూసన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ట్రాజెక్టరీ. బట్ ఐ వుడ్ నాట్ లెఫ్ట్ యాక్షన్. ఓకే, నాకు యాక్షన్ సినిమా అంటే పిచ్చి. నాకు జేసన్ స్టాథమ్ ట్రాన్స్పోర్టర్ అన్నా, మిషన్ ఇంపాసిబుల్ అన్నా, ఇలాంటి సిరీస్ అంటే నాకు పిచ్చి. ఎందుకంటే ఇవి ఎవర్ లాస్టింగ్. ఇప్పుడు టామ్ క్రూజ్ కథ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాసిబుల్ ఉంటుంది, వాడు బాంబ్ అవుతాడు మనకు ముందే తెలుసు ఖచ్చితంగా. ఎలా ఆపుతాడో చూడాలి. జాన్ విక్ అనే కథలో ఫస్ట్ 10 నిమిషాలు కథ అయిపోయింది. వాళ్ళ వైఫ్ అని చెప్పాడు, వాళ్ళ కుక్కని చంపాడు, వీళ్ళు రివెంజ్ తీసుకున్నాడు. ఇప్పటికి బిల్ల పట్టుకుని 4th part వచ్చింది. ఇప్పటికే విలన్ కూడా మనకు తెలియదు. ఇప్పటికి మనం వెళ్ళి విలన్ వెతుకుతున్నాం. సో నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. సో మేబీ నేను యాక్షన్ అల్లుడు సినిమా కాకపోయి ఇంకోలాంటి యాక్షన్ సినిమా చేసాను. మేబీ ఒక మార్కోనో కిల్ వచ్చింది మొన్న, కిల్ లాంటివి చేసేవాడిని ఏమో, అంతే తేడా తప్పించి యాక్షన్ మటుకు వదిలేవాడిని కాదు. ఓకే, కానీ కొత్తగా తీసేవాడిని అంతే. మీరు చెప్తే నాకు నవ్వొస్తుంది. యూ వోంట్ బిలీవ్, లిటరలీ ఇంటర్వ్యూకి వచ్చే ఒక 1 hour ముందు ఐ షార్ట్ మై మిషన్ ఇంపాసిబుల్ రివ్యూ అండ్ అందులో ఇదే పాయింట్ చెప్పా, బాంబు పేలకుండా ఆపేస్తున్న టాప్ క్రూజ్ అని మనకు తెలుసు, అయినా కూడా 2 గంటలు మనం కూర్చొని బాంబు పేలకూడదు, అది పేలదు. అది ఎక్స్పీరియన్స్, అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఇవ్వాలి ఇప్పుడు ఆడియన్స్ కి. అది నేను బిలీవ్ చేస్తా. ఏ సినిమా అనేది మాయమయ్యా, ఎలా ఎంత అందంగా మోసం చేస్తాం అనేది మ్యాటర్. కన్విక్షన్ తోటి అందంగా మోసం చేయాలి. అండ్ మన ఇండియాలో సినిమా, క్రికెట్, పాలిటిక్స్ లేకుండా ఎవడు బతకలేడు.
ఇప్పుడు వెస్ట్కి వెళ్ళాం అనుకో, మ్యూజిక్ ఫెస్టివల్స్ ఉంటాయి, కాన్సర్ట్స్ ఉంటాయి, గ్యాంబ్లింగ్ ఉంటుంది, కెసినోలు ఉంటాయి, మ్యాజిక్ షోస్ ఉంటాయి, హైకింగ్, ట్రెక్కింగ్, బోల్డ్ ఉన్నాయి. మనకేమున్నాయి చెప్పండి? ఎంటర్టైన్మెంట్, సినిమా, క్రికెట్, పాలిటిక్స్. మాడుకుంటే మనం పాలిటిక్స్ మాడుకుంటాం. ఎప్పుడైనా 10 మంది కలిసాం అనుకోండి, మనం ఏ టాపిక్స్ మాడుకుంటాం? ఈ 3 మాడుకుంటాం. అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది, ఈ 3 విషయాల మీద డిస్కషన్ ఉంటుంది. సో ఇందాక ఇప్పుడు గుర్తొచ్చింది నాకు క్వశ్చన్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ విచ్ ఇస్ యాక్షన్ చాలా ఇంట్రెస్టెడ్ అని చెప్పారు కదా. ఇప్పుడు మీరే చెప్పారు అల్లుడు సీన్ లాంటి యాక్షన్, మార్కో కిల్ లాంటి యాక్షన్ అని చెప్పి. మన తెలుగు సినిమా తమిళ సినిమా కంటూ కమర్షియల్ సినిమాకి మనకు ఒక సెట్ ఫార్మాట్ ఉందన్నమాట. ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ దట్, అది మన శైలి అది. బట్ నాకు నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఒక పాయింట్ తర్వాత అంటే చిన్నప్పటి నుంచి ఇవే యాక్షన్ సీక్వెన్సెస్ చూసి నాకు దాంట్లో ఈ మధ్య అంత కిక్ రావట్లా. విచ్ ఈస్ లైక్ కొడితే నలుగురు ఎగిరిపోయేది, విచ్ ఇస్ బేసికలీ నేను పుట్టినప్పటి నుంచి అవే చూస్తున్నా. ఐఎమ్ సీయింగ్ ఆల్ ద స్టార్స్ డూయింగ్ ద సేమ్. వస్తుంది భయ్యా, ఎమోషన్ కరెక్ట్ ఉంటే, ఇప్పుడు టాప్ బెటర్ తీసుకో, ప్రశాంత్ నీల్ అదే, యు ఆర్ ఎంజాయింగ్ ప్రశాంత్ నీల్ ఫిల్మ్స్. నో ఎమోషన్ హ్యాస్ టు వర్క్, బట్ ఐ యామ్ సేయింగ్ తీసే విధానం మారాలి. అదే విధానం కొట్టే విధానం మారాలి, కొడితే బిలీవబిలిటీ ఉండాలి. కొరియోగ్రఫీ బాగుండాలి. ఇప్పుడు మీరు కొరియన్ మూవీస్ ఎంజాయ్ చేయట్లేదా? ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు ఫిల్మ్స్ అవే కదా, చరణ్ గారు చేసిన సినిమాలు అవే కదా, మన టాప్ స్టార్స్ అవే కదా, సుకుమార్ గారు కూడా చేస్తుంది అదే కదా. ఇప్పుడు పుష్ప అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ ఆయన ఎంత బాగా చేస్తున్నారు, ఆయన స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా చేస్తున్నారు. దానికి ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయడం కానీ, యాక్షన్ కానీ. ఇప్పుడు పుష్ప క్లైమాక్స్ యాక్షన్ మరి అన్బిలీవబుల్ గా తీసారుగా. మోర్ దెన్ యాక్షన్, ఐ థింక్ ఇట్స్ ది ఎమోషన్. అదే వాడిని ఇది నరికే అండి అనే ఒక ఫీలింగ్ కలిగిచ్చేస్తే ఆడియన్స్ లో భయ్యా. ఇప్పుడు అసలు ఆయన చేతులు కాలు కట్టేసి హి వాజ్ లైక్ రోరింగ్. అది అంటే చెప్తున్నాను, సినిమా అదే ఎమోషన్, అది 100%. ఎమోషన్ లేకుండా యాక్షన్ వస్తే వేస్ట్. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద రైట్ వే, ప్రజెంటేషన్ బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంటే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తాం. కాదు ఇప్పుడు మీరు ఇప్పుడు లేకపోతే మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంకేం ఇవ్వగలుగుతారు చెప్పండి? థియేటర్ అంటే మీరు ఏంటి, మీరు రెగ్యులర్ తినే హోమ్ ఫుడ్ కాకుండా బయటకి వెళ్ళి బిర్యానీ, బయట ఫుడ్ తినే ఒక ఎక్స్పీరియన్స్. సో మీరు ఇంట్లో చూసే స్పీకర్స్ కి దానికి ఫుల్ యూటిలైజ్ చేసి ఒక అట్మాస్ అంతా యూటిలైజ్ చేసే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఏ రూపంలో ఇస్తారు? అదొక కొత్త జానర్ అవ్వాలి. కొత్త జానర్ అయితే మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు కిష్కిందపూరి చేస్తాను, కంప్లీట్ కొత్త జానర్. ఇప్పుడు హారర్ మిస్టరీ, అందుకని ఐ కెన్ ప్లే విత్ సౌండ్, విజువల్. నేను ఫిక్షనల్ సిటీ చేసాం, ఫిక్షనల్ సిటీ కిష్కిందపూరి. సో అలా అయితే కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతాం, లేదా యాక్షన్ రూపంలో ఇవ్వగలుగుతాం అని నేను బిలీవ్ చేస్తాను. యాక్షన్ ఊరికే రీజన్కి వస్తే బాగోదు. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ ఉంది, జస్ట్ పాపను సేవ్ చేయాలి, మొత్తం యాక్షనేగా. ఓ పాపను సేవ్ చేయాలి సెకండ్ పార్ట్, మొత్తం యాక్షనే కదా. 70 minutes కంటిన్యూస్ టేక్ ఉంటుంది దాంట్లో, మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఎంత బాగా తీస్తున్నాడు, మనం ఇంటర్వ్యూకి అరే ఎలా తీసారా ఇది అనుకున్నప్పుడు యాక్షన్ అయిపోతుంది. మ్యాడ్. ఇది కిష్కిందపురి గురించి మీరు మెసేజ్ చేశాక గుర్తొచ్చింది నాకు, ఆయన కౌశిక్. నాకు అదే అనిపిస్తుంది, మీ రివ్యూవర్స్ కూడా ఏంటంటే యాక్షన్ మీద ఎంకరేజ్ చేయాలి. అంటే మంచి సినిమా అప్పుడే మంచి కంటెంట్స్ వస్తాయి. చాలా మందికి ఏమైనా భయపడదు అంటే, ఇప్పుడు మంచి కొంతమంది టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ కూడా ఏమైపోతారంటే, అరే ఇప్పుడు మనం కొంచెం ఫస్ట్ ఒక ఆర్ట్ సినిమా తీద్దాం, రివ్యూవర్స్ అని ఫస్ట్ క్రిటిక్స్ ని అందరినీ ఎక్లెయిమ్ చేసి అందరినీ సాటిస్ఫై సినిమా చేద్దాం అనుకుంటాడు పాపం. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరికి ఎవ్రీబడి లవ్స్ దట్ మాస్ కమర్షియల్ సినిమా, ఎవ్రీబడి లవ్స్ దట్. దెన్ ప్లస్ మనకు 70-80% ఆడియన్స్ వాళ్ళే. ఇప్పుడు మీరు మల్టీప్లెక్స్ ఆడియన్స్ 20% ఉంటే 70-80% ఆడియన్స్ సింగిల్ స్క్రీన్స్, టౌన్స్, సిటీస్. వేర్ ఆర్ వి? మనం హైదరాబాద్ లో మనం ఇక్కడ కూర్చొని ఆడుతున్నాం. యు గో అవుట్ ఆఫ్ హైదరాబాద్, యు గో టు ఎనీ సిటీ, యు గో టు దేర్ ఇస్ లాట్ ఆఫ్ టౌన్స్ కదా, తణుకు, రాజమండ్రి, బోల్డ్ ఉన్నాయి, వైజాగ్, సింహాచలం, శ్రీశైలం, ఇలా మనకి కావాల్సిన అన్ని టౌన్స్, కరీంనగర్, తెలంగాణలో నిజామాబాద్, బోల్డ్ ఉన్నాయి. ఈ అందరు ఆడియన్స్కి ఏం కావాలి? అదే ఇది అంతే. వాళ్ళు ఏంటంటే హీరోని ఎలా చూస్తారంటే, ఈడు మనలో ఒకడు, నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతా. సో హీ విల్ థింక్ హిమ్సెల్ఫ్, విల్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ షూస్. నాకు సిచ్యువేషన్ వస్తే, నా ఫ్రెండ్స్ మధ్య నాకు సిచ్యువేషన్ వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతా, అది వాడిని కనెక్ట్ చేసామా మనం, యూర్ హాఫ్ సక్సెస్ఫుల్.
దిస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. మనం ట్విట్టర్ లో కూర్చుని లైక్ హైదరాబాద్ లో పీవీఆర్ మల్టీప్లెక్సెస్ అవి బుక్ మై షోలో కనిపిస్తుంటాయి కదా, అవి దాటి దెర్ ఇస్ అన్ని అందరి ఫేర్ ఉండాలి, తప్పులేదు. బట్ అన్ని చేయాలంట, అన్ని ఎంకరేజ్ చేసాం అనుకోండి, మనకి అన్ని కైండ్స్ ఆఫ్ జానర్ సినిమా వస్తాయి. ఎక్కువ సినిమా వస్తే అందరికి మంచిది, ఎన్ని సినిమాలు వస్తే అంత మంచిది. నేను ఎప్పుడు కాంపిటీషన్ కూడా ఫీల్ అవ్వను, ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ ఫ్రైడేస్, మనకు ఒక్క ఫ్రైడే చాలా సంవత్సరంలో. సో మీకు అన్ని ఫ్రైడేలు సినిమాలు వచ్చింది అనుకో, మన అందరికి ఎంటర్టైన్మెంట్ ఉందని, మనకి నచ్చింది సినిమా మనం పికప్ చేసుకొని సినిమా చూస్తాం, లేకపోతే మానేస్తాం. సినిమా బాగుందంటే వెళ్తాం, సినిమా బాగుండాలి. అది ఏ జానర్ ఏంటి అనేది మ్యాటర్ అవ్వదు. సినిమా బాగుండాలి, బాగున్న సినిమా బాలేని సినిమా, అంతే తేడా. నైస్ పాయింట్ టేకెన్. ఇందాక నేను చెప్పడానికి వచ్చింది ఏంటంటే కౌశిక్, అతని చావు కబూర్ సలగా నాకు చాలా ఇష్టమైన సినిమా. చాలా మంది కౌశిక్ చాలా టాలెంట్ ఉంది. కౌశిక్ తో మీరు కూర్చుంటే నేను కౌశిక్ ని కలిసే చాలా సార్లు బిఫోర్ ఓకేయింగ్ ద స్క్రిప్ట్. I met him a couple of times. I saw a lot of spark in that kid. He is very talented. So now I'm making things big. To get in there, it took a task for me. Yeah. I'm sure it must have not been so easy. Of course, this film but yes, what a beautiful content. But a content, Kaushik, think big. Like you should make that film more. Like see how Maddock films are making, how Munja it is, how it is that, and everything fell in place. And ఆయన అలా ఇన్స్పైర్ అయ్యాడు, ఇన్స్పైర్ అయ్యి బాగా కష్టపడ్డాడు. హీ బికేమ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఫర్ షూర్. ఇప్పుడు అదే ఇప్పుడు చావు కబూర్ చల్లగా లాంటి సినిమాలు మంచి సినిమాలు అయినా అనుకుని రీచ్ అవ్వట్లేదు కదా, దానికి రావాల్సిన క్రెడిబిలిటీ అయితే రాలేదు. అది నేను అంటుంది, మీకు నచ్చింది, చాలా మందికి నచ్చింది, కానీ అండర్ రేటెడ్ కేటగిరీ పడిపోతున్నాయి కదా. అలా పడిపోయింది అనుకోండి, తర్వాత పాపం అతనికి నెక్స్ట్ సినిమా వచ్చే కాన్ఫిడెన్స్ కూడా రాదు కదా. అలా ఎంతో మంది టాలెంట్ పీపుల్ విల్ గో బ్యాక్ టు షెడ్. ఇప్పుడు నేను ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, అతనికి కొంచెం కష్టమే కదా. ఎవరికైనా ఖచ్చితంగా, ఎవరి డైరెక్టర్కైనా కష్టమే కదా. ఇప్పుడు నాకైనా అంతే. ఇప్పుడు నేను సినిమా ఫ్లాప్ కూడా అనుకో, నన్ను నమ్మే డైరెక్టర్ దొరకాలంటే నాకు కష్టమేగా. Absolutely. So it's always like it's a circle. I like that you mentioned Mad Dog Films. And it shows how updated you are. I don't see this with a lot of people I interact on a day-to-day basis. Munja gurinchi cheppam meeru, like it shows that no, I'm always fully updated. I'm fully updated with cinema. Next what all Mad Dog films, next 12 films, what all is in that, I know it. I know the script also. Oh, okay. I'm always updated in that aspect. I love scripts. అంటే ఏ జానర్ స్పేస్ ట్రై చేస్తున్నారు, ఏది ఆడియన్స్ దగ్గర వర్క్అవుట్ అవుతుంది, ఐ విల్ ఆల్వేస్ బి అప్డేటెడ్. సో టెల్ మీ సంథింగ్. ఇప్పుడు మనం ట్రెండ్స్ అని చెప్పి కొన్ని నోటీస్ చేస్తుంటాం అనమాట. I'm casually asking this as a fellow film lover. ఇప్పుడు మనకి 2005 నుంచి 2010 ఆ టైం వరకు ఈవెన్ అల్లుడు శ్రీను ఫాల్స్ ఇన్ దట్ కేటగిరీ, విచ్ ఇస్ కోన వెంకట్ గారు, శ్రీను వైట్ల గారు, వాళ్ళు ఒక టెంప్లెట్ క్రియేట్ చేశారు. ఆల్ ఆఫ్ us we loved that template. అంటే విలన్ దగ్గరికి వెళ్ళి ఆ దూకుడు పండగ. ఐ థింక్ నేను ఎలా అది గుడుంబా శంకర్ లో కూడా అలానే ఉంటుంది. ఎవ్రీ వన్ ద వే ఐ సీ ఇట్ ఈస్, ఇట్ స్టార్టెడ్ విత్ గుడుంబా శంకర్. ఐ థింక్ ద లాస్ట్ ఫిల్మ్ దట్ ఐ సా సౌఖ్యంతో అది ఆగిపోయిందని నేను అనుకుంటుంటా. పండగ చేసుకో, సౌఖ్యం, దీస్ వర్ ద లాస్ట్ ఫిల్మ్. ఇదొక ఫేజ్ నడిచింది. ఇప్పుడు ఈ విరూపాక్ష అనేది ఒక పెద్ద సక్సెస్ అవ్వడం, హనుమాన్ ఒక పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల యు ఆర్ సీయింగ్ ద బ్లెండ్ ఆఫ్ డిఫరెంట్ జానర్స్ గా. అంటే కలిపి హనుమాన్ డిఫరెంట్, విరూపాక్ష డిఫరెంట్. ఐ యామ్ సీయింగ్ ఫిల్మ్స్ దట్ బ్లెండ్ బోత్ mythological stuff. మీరు అంటే what you saying is trying to say mythological, maybe more mythological, supernatural, bringing one divine angle that is happening now. And with Mad Dog, Bollywood lo ante apparently some 20 horror comedies are in production. How do you look at these trends? Do they oka point tarvata ఆగిపోతాయి కదా? అంతే మీరెలా అంటే ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చెప్పాను ఆడియన్స్ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మనీ కంటే కూడా. సో వాళ్ళ టైం ఎఫర్ట్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మంచి థియేటర్లు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అది ఎలా ఇస్తాం మనం? సౌండ్ ద్వారా ఇవ్వాలి, లేదా విజువల్గా ఇవ్వాలి, లేకపోతే గ్రాండియర్తో ఇవ్వాలి. ఈ మూడే ఎలిమెంట్స్ మనకి ప్లే చేయగలుగుతాయి. ఎందుకంటే మనం చూసేది వినింది థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే, అప్పుడు ఆడియన్కి అదే మైథాలజీయో. ఇప్పుడు హనుమాన్ అంటే అంటే యు ఆర్ ఏబుల్ టు గివ్ హిమ్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఆడియోటోరియం అందరం మనం డివోషనల్ అయిపోయాం, మనం అయిపోయాం. కల్కి అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే ఇంకా మైథాలజీ టచ్ పెట్టేసరికి మీకు సౌండ్ ఆ వైబ్ క్రియేట్ చేయొచ్చు థియేటర్లో. ముంజా హారర్ ఫిల్మ్ కూడా అదే, స్త్రీ కూడా అదే, సౌండ్తో ప్లే చేయొచ్చు.
అవి వర్కౌట్ అవుతున్నాయి. నేను అలా చూస్తా. రైట్ రైట్. నేను ఒట్టి ఆ జానర్ చూడను. విరూపాక్ష సౌండ్ భలే ఉంటది, చాలా ఐ వాజ్ అబౌట్ టు మెన్షన్. ఎగ్జాక్ట్లీ, దాని సౌండ్ చాలా బాగుంటది. సో మనం అది వింటూ ఉన్నప్పటి నుంచి మనకి హాంటింగ్ అనిపిస్తూ ఉంటుంది. అది నేను బిలీవ్ చేస్తా. నువ్వు రెగ్యులర్ గా ఏం ఎక్స్పీరియన్స్ లేదు, చాలా సప్పగా ఉంది అనుకో సినిమా, నేను ఎందురా థియేటర్ వరకు వచ్చి ఈ సప్ప సినిమా చూడాలనుకుంటాడు. నేను ఇంట్లో తిన్నాను కదా ఫుడ్ అంటాడు. నిజం, ఇంట్లో నాకు బోల్డ్ కాంటెంట్ ఉంది ఓటీటీలో రూపంలో. ప్లస్ ఆడియన్స్ కూడా ఎక్స్పోజర్ చాలా వచ్చేసింది ఇప్పుడు. మనం కూర్చున్నప్పుడు చెర్నోబిల్, మనం వెరైటీ ఆఫ్ కాంటెంట్ చూసాం. స్ట్రేంజర్ థింగ్స్ అని, అదని, ఇదని, ఎవ్రీబడి వాచ్డ్ ఇట్. స్క్విడ్ గేమ్ ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో వచ్చేసింది. లాట్ ఆఫ్ థింగ్స్ అంటే సడన్ నాకు గుర్తురావు, కానీ నేను ఎందుకంటే చాలా కాంటెంట్ చూస్తాను, అందుకే నాకు గుర్తురావు. సో నేను ఇప్పుడు ఇన్ని కాంటెంట్ మనం చూస్తున్నప్పుడు మనం చాలా ఎక్స్పోజర్ వస్తుంది మనకి. సో మనం డెఫినెట్లీ కొత్త ఎక్స్పీరియన్స్ కోరుకుంటాం కదా థియేటర్కి వెళ్తే. సో మనం కొత్త జానర్స్ మీరు చెప్తే ఇలాంటి మైథాలజీ టచ్, డివైన్ టచ్, ఎందుకంటే మన సూపర్ హీరోలు ఆడలే. ఇప్పుడు నేను చిన్నప్పుడు నాకు స్పైడర్ మ్యాన్ ఎవరో, సూపర్ మ్యాన్ ఎవరో నాకు చెప్పలేదు భయ్య. నాకు మహాభారతం, రామాయణమే తెలుసు. ఇప్పుడు నేను మహాభారతం, రామాయణం అయితే నేను కనెక్ట్ అవుతా. కాదరా బాబు నువ్వు ఎవరో సూపర్ హీరో అంట, నాకు ఎక్కడో ఒక పైన థండర్ నుంచి నాకు పవర్ వచ్చిందంట, థండర్ పిడుగుపడంగా నాకు అందులో నాకు పవర్ వచ్చిందంట బాడీలో అంటే అనిమైబుల్. బట్ అలా వచ్చిన సినిమా మిన్నల్ మురళి ఎంత బాగా తీశాడు. ఐ లవ్డ్ ఇట్. మిన్నల్ మురళి అసలు నాకు లాస్ట్ ఇయర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఒక పిడుగుని పెట్టుకొని హీ క్రియేటెడ్ దట్ థింగ్ అండ్ హీ గేవ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అది ఒకటి నెట్ఫ్లిక్స్ లో వచ్చేసింది. సాడ్, వెరీ సాడ్. అలా ఉంటది ఒక్కొక్కసారి, మన టైం చూడండి ఎలా ఉంటుందో. నా ఐ హోప్ మిన్నల్ మురళి 2 దే విల్ మేక్ ఇట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. హోప్ఫుల్లీ. బట్ ఫస్ట్ ఇస్ ఫస్ట్. ఆ కథ ఫస్ట్ మనం ఓన్ చేసుకుంటాం. ఇప్పుడు అవెంజర్స్ మనం ఫస్ట్ 7 parts ఎందుకు చూసాం? ఫస్ట్ పార్ట్ మనం థియేటర్ లో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఓహో అవెంజర్స్ అంటే వీళ్ళు ఇలా వరల్డ్ అని క్రియేట్ చేయాలి మనకి, ఫస్ట్ మన బాడీలోకి వచ్చారు. ఇప్పుడు నేను ఓటీటీలో సినిమా చూస్తా, నేను బోల్డ్ సినిమాలు చూసుకుంటా, నాకు గుర్తుండదు. డామ్ ట్రూ, అది ఒక్క సీన్ గుర్తుండదు. నేను ఇప్పుడు ఓటీటీలో సినిమా చూస్తే ఒక్క సీన్ గుర్తుండదు నాకు. మళ్ళీ ఎవరైనా రికార్డ్ చేస్తే నాకు సేమ్ సీన్ వచ్చి మోసం కూడా చేస్తున్నాను నన్ను. బట్ థియేటర్లో చూసిన ప్రతి సీను, ప్రతి డైలాగు నాకు గుర్తుంటుంది. ఐ విల్ నెవర్ ఫర్గెట్. అదేంటో చూడండి మరి ఎక్స్పీరియన్స్. యు నో వాట్, మీ నాన్నగారు హీ సెడ్ ద సేమ్ పాయింట్ ఇన్ మై ఇంటర్వ్యూ. ఓకే, లిటరల్లీ హీ సెడ్, నేను 5 years ఉన్నప్పుడు నేను చూసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కి మా అమ్మగారు నన్ను తీసుకెళ్తే ఆ మూవీస్ గుర్తున్నాయి నాకు. బట్ నేను లాస్ట్ వీక్ నిన్న రాత్రి చూసిన ఓటీటీలో సినిమా గుర్తులేదని సురేష్ గారు చెప్పారు నాకు. సేమ్ పాయింట్ ఇస్ అంటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే we all discuss the same things, no? Why are people giving so much importance to OTT? Why are they not considering theatrical? What are biggest concern? We keep discussing that. Why does people ఇప్పుడు మార్కెట్, ఇప్పుడు ఇప్పుడు యష్ గారు మార్కెట్ ఉంటుంది. కేజీఎఫ్ అనే సినిమా పుట్టేది కాదుగా ఆయన బిఫోర్ మ్యాథ్స్ చేసుకుంటే. ఛాన్సే లేదు. బాహుబలి అనే సినిమా పుట్టేది కాదుగా ఇఫ్ అప్పుడున్న యాక్టర్స్ కావచ్చు, రాజమౌళి గారు మార్కెట్ కావచ్చు, దాని ముందు స్టాట్స్ పెట్టుకుంటే తెలుగు సినిమా మార్కెట్ స్టాట్స్. బట్ ది ఇమాజిన్ బియాండ్ దట్, ద ప్రొడ్యూసర్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దెమ్. డైరెక్టర్ గారు అంత కష్టపడి తీశారు, అంత విజనరీ పర్సన్. హీరో గారు అంత టైం ఇచ్చారు, అన్ని సినిమాల కమిట్మెంట్లు వదిలేసుకొని అంత 3 years or 4 years for his dedicated time he gave to one film. That's why we could make a Bahubali. Right. ఇప్పుడు దాని ముందు యష్ గారి సినిమా 20 కోట్లు చేయలే కేజీఎఫ్ బిఫోర్. బట్ కేజీఎఫ్ అనే సినిమా ప్రశాంత్ నీల్ గారితో ఒకటే సినిమా జరిగింది, ఆయన రెండో సినిమానే. ఉగ్రం కదా. సో ఇక్కడ గొప్ప ఏంటిది? సినిమా గొప్పది. ఐ లైక్ మీరు చెప్పినట్లు హైలైట్ పాయింట్ ఏంటంటే జానరా మ్యాటర్ కాదు, ఆ జానరాని యూజ్ చేసుకుని ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం మనం అనేది. ఓకే, సో అన్ని కంట్రీస్ నడుస్తాయి బ్రదర్. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనం హుక్ చేయగలగాలి. అది ఫుల్ ఆర్ట్ సినిమా కూడా అవ్వచ్చు, ఒక విలేజ్ జరుగుతున్న ఆర్ట్ సినిమా కూడా అవ్వచ్చు, ఏం కాదు. కానీ దాన్ని హుక్ చేయి. బలగా ఎంత మంచి సినిమా, అలా బోల్డ్ సినిమాలు ఉంటాయి. మన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే రేపు మళ్ళీ మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు సింగిల్ సినిమా ఎగ్జాంపుల్ తీసుకుందాం. పోనీ ఇప్పుడు ఏమైనా రీజెంట్ అయింది సింగిల్ సినిమా రివ్యూస్ ఏం పెద్ద, నాకైతే నేను చూశాను అసలు ఎలా ఉంది సినిమా అని, రివ్యూస్ ఏం పెద్ద గ్రేట్గా ఇవ్వాలా. బట్ ఎంత బాగా చేస్తుంది. అందరికి ఆడియన్స్ కావాలి, వెళ్ళి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి నవ్వుకోవాలి, ఆడికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరికేసింది, హీస్ హ్యాపీ. ట్రూ.
మరి సింగిల్ హ్యాండ్ సినిమా ఇప్పుడు అసలు మామూలుగా అయితే మనం ముందైతే ఇప్పుడు ఆడతా అంటారా మీరు ఇప్పుడున్న స్పేస్ యాక్చువల్లీ మరి ఆడింది అనుకోలేదు. ఆడిందిగా. యా, సో యు నెవర్ నో ఎనీథింగ్. సో మళ్ళీ మనకి ఇంకో 10 సినిమాలు ఎగ్జాంపుల్స్ వస్తాయి. మన అటెంప్ట్ లో మనం నిజాయితీగా ఉండాలి అంతే. కనెక్ట్ అవుతుందా లేదా ఓకే. ఇప్పుడు భైరవం గురించి మాట్లాడాలి కాబట్టి నాకంటే సుధాకర్ ఉరిమి చూస్తున్నాడు, అడుగుతా. సో బేసికలీ మీరు సుందర్ పాండ్యన్ రీమేక్ కదా స్పీడ్ ఉన్నాడు, అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయింది అంటే మీరే చెప్పారు దట్ ద ఫిల్మ్ వాజ్ అ డిజాస్టర్ బికాస్ మేము ఒరిజినల్ స్టోరీకి చాలా మోడిఫికేషన్స్ చేసాము, ఇదైపోయింది అని. తర్వాత రాజాహులి చేశారు అదే సినిమా, యష్ గారు. అది హిట్ కదా అక్కడ హిట్. సినిమా అది. ఓ అదేనా రాజాహులి. సో ఇకపైన నేను రీమేక్ కానీ చేస్తే ఐ విల్ స్టే ట్రూ టు ది ఒరిజినల్ అన్నారు. అది రాజేశ్వరంలో యూ గైస్ డిడ్ ద సేమ్ థింగ్. రాజేశ్వరం వాజ్ వెరీ ట్రూ టు థీమ్ మ్యూజిక్ అంతా. భైరవం నేను విజయ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అది గరుడన్ అనేది ఆ నువార్ ఆ జానరాలో ఉంటది, దాన్ని మేము మార్చుకుని చేసాము మనకి తగ్గట్టు అని. మరి సోల్ సేమ్. ఓకే ఓకే. సోల్ అసలు మార్చలా, 1% కూడా సోల్ మార్చలా. అద్భుతమైన సోల్. మీరు కథ చూస్తే మీరు గరుడన్ చూసినా మీరు మర్చిపోండి అసలు ఇది రీమేక్ సినిమానే కాదు. అది ఫస్ట్ నేను భైరవన్ సినిమా మట్టిగా నేను రీమేక్ అని చెప్పాను, నేనైతే చెప్పను. మీతో ఎవరు చెప్పుకున్నా ఎంతమంది చెప్పుకున్నా ఐ డోంట్. అంటే రీమేక్ అనే పదమా లేకపోతే అడాప్టేషన్? ఉట్టి కథ తీసుకున్నాం అనుకో, పాప మా డైరెక్టర్ గారు కష్టపడి సినిమా మళ్ళీ వాళ్ళ రైటర్స్ టీమ్ పెట్టుకొని సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఫ్రెష్ గా రాశారు. ఓకే ఓకే. ఈ ముగ్గురు మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్ ఆ సోల్ తీసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎలా వస్తాయి ఆ సోల్ తీసుకుని దాన్ని మొత్తం ప్రాపర్ గా రీరైట్ చేసి ఒక మంచి ప్రెజెంటేషన్ తోటి మన ఆడియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతాం. అదైతే గ్యారంటీ. అండ్ మీరు ఎంత బాగుంది ఈ సినిమా, ఇంత మంచి సినిమాను గడవని అంటారు ఈ సినిమా చూసాక. ఇంత మంచి కథ గడవని అంటారు. ఓకే ఓకే. అలా తీసుకుని భైరవం అయితే. సో కథ తీసుకుని యూ మేడ్ ఎ డిఫరెంట్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ సోల్ అదే, అట్మాస్ఫియర్ అదే, అన్ని అవే. కానీ ఇప్పుడు సూరి వేరు, నా పర్సనాలిటీ వేరుగా. అదే ఆయన అండర్ డాగ్ కదా, ఆయన అండర్ డాగే బట్ స్టిల్ ఇమేజ్ ఉంది మీకు. అంటే ఇప్పుడు నేను కొట్టమని బిలీవ్ చేస్తారు, సో దాని దగ్గర యాక్షన్ ఉంటుందిగా, దాని దగ్గర కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయిగా. అలా ఓవరాల్ గా చాలా ప్రజెంటేషన్ సినిమా మారుతుంది. మీరు సినిమా చూస్తే మట్టుకి మీకు అరే ఏంటి ఇంత మంచి కాంటెంటా అంటారు. కాంటెంట్ ఉంటుంది, మంచి మాస్ మూమెంట్స్ ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంజాయ్ చేసే సినిమా. మీకు కాంతారా కంటే బాబు లాంటి వైబ్ వస్తుంది. This is a thumbnail. Okay, super. Thank you so much, Srinivas garu. Lovely talking to you. All the very best for the film on May 30th. Thank you very much. Nice talking to you. Likewise.